మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. 3 రోజులు పెట్రోల్ బంకులు మూతపడతాయని ప్రచారం జరగడంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఎగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు సమ్మెకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్, పెట్రోల్ సరఫరా నిలిచిపోనుందని వాహనదారులు పెద్ద ఎత్తున బంకుకు చేరుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని మా వన్ టీవీ ప్రతినిధి దేవ మరింత సమాచారం అందిస్తారు. దేవ, చెప్పండి, పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఎలా ఉంది? గత 3 రోజుల పాటు లారీ యజమానులు సమ్మె నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు పెట్రోల్ బంకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాజు, చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంకులు ఎదుట వాహనదారులు బారులు తీరారు. పలు గ్రామాల్లో సైతం పెట్రోల్, డీజిల్ కోసం రైతులు, వాహనదారులు క్యాన్లతో క్యూ కట్టారు. వ్యవసాయ సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ లేక పనులు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్రోల్ ట్యాంకర్ యజమానుల సమ్మె కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. కమిషన్ పెంచాలంటూ రేపటి నుండి యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాజు. ఇక అలాగే ఇండియన్ పీనల్ కోడ్ను మారుస్తూ కొత్త న్యాయ సంహిత అనే చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇక ఆ రూల్స్ను తొలగించాలని కోరుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నారు. ఇది ఇప్పుడు 2వ రోజు కూడా చేరుకుంది. దీంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి నిత్యావసర సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది రాజు. ఇక అలాగే ట్రక్ డ్రైవర్ల సమ్మెతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ట్రక్ డ్రైవర్ల సమ్మె గురించి తెలియక పెట్రోల్ బంక్ యజమానులు ఫుల్ స్టాక్ పెట్టుకోలేదని చెబుతున్నారు. దీంతో ఉన్న స్టాక్ అయిపోవడంతో చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా చాలా ఎక్కువగానే ఉంది. లారీ డ్రైవర్లు ప్లాంట్కు రిపోర్టు చేయకపోవడంతో పంపిణీ జరగలేదని చెప్తున్నారు రాజు. కెమెరామెన్ చందుతో దేవా, వన్ టీవీ న్యూస్, హైదరాబాద్.